உன்னோட டைரக்ஷனில் ஹீரோ பவன் கல்யாண் முன்னுக்கு வந்திருக்காரு. ஏன்னா சந்திரபாபு நாயுடுக்கு எப்போவுமே கடவுள்னா பக்தி இல்லை, பயம் இல்லை. இங்கே பார்த்தீங்கன்னா உங்களுக்கே தெரியும், எப்போவுமே எந்த பூஜை பண்ணாலும் ஷூஸ் போட்டுட்டு தான் பண்ணுவார். எந்த பூஜை பண்ணாலும் ஷூஸ் போட்டுட்டு தான் பண்ணுவார். நீங்க எந்த போட்டோ வேணாலும் பாருங்க, எந்த போட்டோ பார்த்தாலும் ஷூஸ். அவங்களுக்கு வந்து கடவுள்னா பக்தி இல்லை, பயம் இல்லை. ஸோ ஒரு வாட்டி உங்களுக்கே தெரியும், வெய்யக்கால மண்டபம் திருமலையில் அவர் டெஸ்ட்ராய் பண்ணுறதுனால அதே திருமலையில் பாம் பிளாஸ்ட் ஆயிருக்கு. ஸோ கடவுள் பனிஷ்மெண்ட் கொடுத்தார். ஆனாலும் புத்தி வராமல் மறுபடி தப்பு பண்ணிட்டு இருக்காரு. அவர் வந்து ஜெகன்மோகன் ரெட்டி டார்கெட் பண்ணுறன்னு நினைக்கிறார். ஆனால் இன்னைக்கு வந்து ஆந்திராவில் மட்டும் இல்லை, இந்தியாவில் மட்டும் இல்லை, உலகம் முழுக்க வெங்கடேஸ்வர சுவாமியை பூஜை பண்ணுறவங்க, பக்தியோட அந்த லட்டுவை வந்து பிரசாதத்தை வந்து தம்ம அதிருஷ்டமாக நினச்சி சாப்பிட்றவங்கள வந்து ஒரு கன்ஃபெஷனில் போட்டுட்டு இன்றைக்கி சாமி மேலே நம்பிக்கை போகிற அளவுக்கு சந்திரபாபு நாயுடு பண்ணுறாருன்னா, அந்த மாதிரி டட்டி பாலிடிக்ஸ் பண்ணுற பொலிட்டீஷியனை இது வரைக்கும் யாரும் பார்த்துருக்க முடியாது. இன்றைக்கி மறுபடியும் நான் கிளியராக சொல்கிறேன், அவங்க சொல்கிற ஒவ்வொன்றுமே பொய்யாக பேசுகிறாங்க. இன்றைக்கி அவரோட டைரக்ஷனில் பவன் கல்யாண் சொல்கிறாங்க, ஏன் நந்தினி நெய் யூஸ் பண்ணல, ஏன் கம்மி ரேட்டுக்கு நெய் யூஸ் பண்ணுறீங்கன்னு சொன்னீங்க. ஸோ நான் அதுக்கு தான் எல்லாமே கொண்டு வந்தேன். 2014 அக்டோபர்லேருந்து அவங்க ஆட்சிக்கு வந்தாங்க, 2014 to 19. அப்போ வந்து அந்த நந்தினி நெய் ஃபஸ்ட் டைம் 306க்கு வாங்கியிருக்காங்க. அதுக்கப்புறம் ஏன் கொடுக்கல 2015ல் வேறு ஆளுக்கு கம்மி ரேட்டுக்கு விற்றுருக்காங்க. సో ఇది வந்து நீங்கள் உங்களுக்கு கொடுக்குற ஒவ்வொரு అదే మరి చర్చికి పోతాను, వాళ్ళ నియమాలని నిబంధనల్ని పాటిస్తాను. మసీదు పోతాను, వాళ్ళని గౌరవిస్తాను. మత సామరస్యాన్ని కాపాడుతాం, సొంత మతాన్ని ఆచరిస్తాం. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వై షుడ్ వి హైడ్? ఎందుకు దాచిపెట్టుకోవాల్సి, నేను లోపల ఎందుకు చదవాలి? యూ కెన్ రీడ్ అవుట్ సైడ్, నథింగ్ రాంగ్. నేను తప్పుపట్టడం లేదు, కానీ లోపల మాత్రం చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను. నేను మానవత్వం ఏంటి? మత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు. మీరేమంటున్నారు? నేను ఎప్పుడో చెప్పాను, పాబ్లో ఎస్కోబార్ అని. ఆ లీలల వల్ల, చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తూ ఉంటే ఇవి కూడా జరుగుతాయా అని మీకు ఆశ్చర్యం లేదు? కంపేర్ చేసుకోండి. ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు, ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి. దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు. అదే మాదిరిగా పదే చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం, పేపర్లో రాయడం, టీవీలో చూపించడం, బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం. ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు. కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని. ఈవో పదే చెప్పాడు. ఏదైతే ఆ కంపెనీ ఉందో, ఏఆర్ కంపెనీ, ఏఆర్ డైరీ, ఆ డైరీ 8 ట్యాంకర్లు పంపించింది. 4 ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు. పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా వినలేదు కాబట్టి ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు, టెస్టింగ్ పంపించారు, ఎన్ఏబిఎల్ టెస్టింగ్. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను తప్పు పట్టేట్టుగా ఈ రిపోర్ట్, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలా క్లియర్గా 4 శాంపుల్స్ పంపించినప్పుడు 4 ట్రక్స్ నుంచి, ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు.
ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయట వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా, తప్పు చేసినట్టు కాదా? భగవంతుడు మమ్మల్ని క్షమిస్తాడు. ఓకే, ఇది జరిగింది. జరిగిన తర్వాత మీరు ఏం చెప్పాలి? నేను అడుగుతున్నా, ఇది జరగలేదు అని ఎట్లా చెప్తున్నావు నువ్వు? అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవి జరిగింది, ముందు జరిగింది ఆగస్టు 15 తర్వాత పవిత్ర ఉత్సవాలు చేస్తారు వాళ్ళు. తెలుసో తెలియకుండా దోషాలు జరుగుంటే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటూ ఒక ఉత్సవాలు చేసి అలాంటివన్నీ కూడా ఇచ్చేయడం కోసం, పవిత్రతను కాపాడడం కోసం ముందుకు పోతారు. ఇది జరిగిన తర్వాత మళ్ళా అలాంటి ఉత్సవాలు అవసరం లేదు, జరిగింది విన్నాము కాబట్టి ప్రోక్షణ చేయాలి అని శాంతి యాగం చేశారు 23వ తారీఖున మొన్న. ఇవన్నీ జరిగితే పదే పదే ఈవో చెప్పలేదు అనే విధంగా ఈవో ఎక్కడ చెప్పలేదండి? నేను తప్పు చేశానని మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ తప్పు చేశానండి? అంటే మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది, పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు, 319 రూపాయలకు గీకిచ్చారు, నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి? నేను అడుగుతున్నా, ఎందుకు కండిషన్స్ అన్నీ మార్చారండి? టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి. అన్ని కండిషన్స్ మార్చి ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి. అక్కడ అన్నదానంలో అన్నం బాగాలేదని, భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి? అదే మాదిరిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి? ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి? అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు, రిపోర్ట్లు లేవు, నేను మాట్లాడానని. మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు, అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటి జరిగాయి. మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం. 5 సంవత్సరాలు కొన్ని టెంపుల్స్ అయితే రాముల